ఐరోపా అనే దేశంలో స్మగ్లర్లను పట్టుకోవడానికి కొరకు ఒక పోలీస్ అధికారిని నియమించారు. ఈ స్మగ్లర్లు స్మగ్లింగ్ చేయడానికి కొరకు గాడిద బండిని ఉపయోగించారు. ఎప్పుడు పోలీసులు ఈ స్మగ్లర్లను పట్టుకుందామని ప్రయత్నం చేసినా కూడా స్మగ్లర్లు పోలీసులకు దొరికి ఆ యొక్క గాడిద బండిని వదిలిపెట్టి పారిపోయేవారు. అలాంటి యొక్క స్మగ్లర్ల దగ్గరికి ఈ పోలీస్ అధికారిని నియమిస్తారు. ఈ యొక్క పోలీస్ అధికారి ఒక క్రైస్తవుడు, అలాగనే ప్రార్థనాపరుడైనటువంటి అధికారి. ఈ పోలీస్ అధికారి ఈ స్మగ్లర్లను పట్టుకోవడం చాలా కష్టకరమైనటువంటి పరిస్థితిగా కనిపించింది. ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క పోలీస్ అధికారి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. ప్రార్థనలో కనిపెట్టి ఉంటూ ఉండగా ఒక మెరుగైనటువంటి ఆలోచన ఆయనకు తట్టింది. ఆ ఆలోచన తట్టిన వెంటనే ఆ యొక్క పోలీస్ అధికారి గాడిద దగ్గరికి వెళ్ళి వారం రోజులు ఆ యొక్క గాడిదకు పోషణము పెట్టకుండా పస్తులుంచి అలాగనే కట్టివేస్తారు. ఆ యొక్క గాడిద పోషణము చేయకపోగా చాలా నీరసించి అది బలహీనపడిపోయి అప్పుడు వెంటనే తన యజమాని అయినటువంటి స్మగ్లర్ను గుర్తు చేసుకొని ఆ గాడిద కట్లను విప్పగానే పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళడం చూస్తాడు ఈ పోలీస్ అధికారి. అప్పుడు ఈ పోలీస్ అధికారి కూడా ఆ గాడిదను వెంబడిస్తూ ఆ గాడిద ఏ ఇంటి దగ్గరికైతే వెళ్ళి ఆగుతుందో అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ స్మగ్లర్లందరూ కూడా ఉన్నారు. అప్పుడు ఉట్టిన ఈ పోలీస్ అధికారి ఆ ఇంటిలోనికి ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్నటువంటి స్మగ్లర్లను పట్టుకోవడం జరుగుతుంది. ప్రియమైన వారులారా, ఇంతకు ఆ పోలీస్ అధికారికి బైబిల్ గ్రంథంలో గుర్తొచ్చినటువంటి ఆ వచనం ఏంటి చెప్పగలుగుతారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. గాడ్ బ్లెస్ యూ.